So, is the slide visible? Yes, sir. So, the next topic is respiration. Swasakriya. The term respiration is derived from a Latin word which means respire, means breathing. ఓకే, శ్వాసక్రియ ఇంగ్లీష్లో రెస్పిరేషన్ అంటాం. ఇది రెస్పైర్ అనేటటువంటి లాటిన్ పదము నుంచి ఏర్పడింది. దానికి అర్థం పీల్చడము అని అర్థం. సింప్లీ స్పీకింగ్, respiration is a process of inhalation and exhalation. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కలిపి మన శ్వాసక్రియ అని అంటాం. During this what happens, oxygen is taken in and carbon dioxide is sent out. ఈ సమయంలో ఆక్సిజన్ గ్రహించబడి కార్బన్ డయాక్సైడ్ బయటికి పంపించబడుతుంది. ఓకే, సో కమింగ్ టు ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్. We'll start from protozoa. In protozoa, because they are unicellular, respiration is by diffusion. ప్రోటోజోవాలో ఏకకణ జీవులు కాబట్టి శ్వాసక్రియ వ్యాపనం ద్వారా జరుగుతుంది. అండ్ ఇన్ పోరిఫెరా సేమ్ డిఫ్యూషన్, ఇన్ సీలెంట్రేటా సేమ్ డిఫ్యూషన్. పోరిఫెరాలోను సీలెంట్రేటాలో కూడా వ్యాపన పద్ధతిలోనే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ప్లాటీహెల్మింథస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పారాసైటిక్ in Platy and Nematohelminthes. So helminthes. Here in parasites, it is mostly anaerobic respiration. సో హెల్మింత్, ప్లాటీహెల్మింథస్, నిమాటీహెల్మింథస్ తీసుకొని హెల్మింత్ పారాసైట్స్కి వచ్చేసరికి అక్కడ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. నెక్స్ట్ కమ్స్ అనిలిడా. ఇన్ అనిలిడా we come across with cutaneous respiration. అనిలిడాలో including earthworm and leech, cutaneous respiration takes place. చర్మీయ శ్వాసక్రియ జరుగుతుంది. ఓకే, and from there we move to arthropoda. In arthropoda, in aquatic organisms it occurs by gills. జలచర జీవులు అంటే ఏంటి? రొయ్యలు, పీతలు, వీటిలో మొప్పల ద్వారా జరుగుతుంది. ఇన్ టెరెస్ట్రియల్ ఆర్గానిజం it takes place by trachea, exemplified by insects. ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించిన భూచర జీవులలో ముఖ్యంగా కీటకాల్లో ఎలా జరుగుతుంది? వాయునాళ శ్వాసక్రియ జరుగుతుంది, వాయునాళాల ద్వారా జరుగుతుంది. ఇది కాక ఇంకొకటి ఉండిపోయింది, ఏంటంట? బుక్ లంగ్స్. స్పైడర్ని తీసుకుంటే పుస్తకాకార ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది. బుక్ లంగ్స్ స్కార్పియాన్లో, ఓకే, స్కార్పియాన్లో వాటిలో బుక్ లంగ్స్ ద్వారా జరుగుతుంది. ఈ రకంగా ఆర్థ్రోపోడాలో మనకి డిఫరెంట్ ఏముంటాయి? రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఉంటాయి. మరి నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? మొలస్కా. ఇన్ మొలస్కా ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ యాజ్ టినీడియా. మొలస్కాలో శ్వాసాంగాలు ఏంటి? టినీడియా అని అంటాం. టినీడియా ఆర్ నథింగ్ బట్ గిల్స్. సో వీటిలో కూడా మొప్పల ద్వారానే జరుగుతుంది, బికాస్ దే ఆర్ aquatic. But many of the molluscans are amphibians. వీటిలో ఏముంటండి? యాంఫీబియస్, ఉభయచర జీవనానికి గడుపుతాయి మొలస్కా జీవులు. అందుకే దీంట్లో there are two chambers in molluscans. For example, when we take up Phyla globosa snail, it has two chambers. రెండు కక్ష్యలు ఉంటాయంట. One is bronchial chamber, the other is pulmonary chamber. ఒకటి
పుప్పుస కక్ష్య, ఇంకొకటి జలశ్వాస కక్ష్య అని అంటారు. ఈ పుప్పుస కక్ష్య దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ హెల్ప్స్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్, వాయు శ్వాసక్రియకి ఉపయోగపడుతుంది. బ్రాంకియల్ ఛాంబర్ దేనికి ఉపయోగపడుతుంది? ఇట్ హెల్ప్స్ ఇన్ ఆక్వాటిక్ రెస్పిరేషన్, జల శ్వాసక్రియకి తోడ్పడుతుంది. అంటే ఇందులోనే టినీడియా లేదా గిల్స్ ఉంటాయి. అండ్ మొలస్కా గివ్స్ రైస్ టు వాట్ వి కాల్ ఇకైనోడర్మేటా. Echinodermata are the highly developed invertebrates in which there are no highly developed organ systems. అత్యంత అభివృద్ధి చెందినటువంటి అకశేరుకాలైనా సరే వీటిలో అవయవ వ్యవస్థలు ఇంకా నిమ్న స్థితిలోనే ఉండిపోయాయి. మరి ఎందుకు చివరిలో పెట్టాము అని అంటే వాటి నుంచే కొన్ని ప్రత్యేకమైన కార్డేటా లక్షణాలని కలిగి ఉండడం వలన. ఫర్ ఎగ్జాంపుల్, కార్డేట్స్ ఆర్ డ్యూటెరోస్టోమియన్స్, ఇకానోడర్మ్స్ ఆర్ డ్యూటెరోస్టోమియన్స్. And the ancestor of chordates are said to be compared to the larval forms of auricularia, that is holothuroidea, that is auricular larva form. ఇలాంటి లక్షణాలను పెట్టాం కానీ ఇవన్నీ దేనికి శ్వాసాంగాలే లేవు. మరి వీటిలో శ్వాసక్రియ దేని ద్వారా జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ బై డెర్మల్ పాప్యులే. పాప్యులే కాల్డ్ as డెర్మల్ బ్రాంకియా. చర్మంలో చిన్న చిన్న మొగ్గల్లాగా ఉంటాయంట. వాటికి హీమల్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి అది అంటే రక్త సరఫరా జరుగుతుంది. అక్కడే ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యాక్షన్ జరుగుతుంది. వీటిని ఏమంటాం? పాప్యులే అని చెప్పేసి అని అంటాం. ఇన్ అడిషన్ టు దిస్, ట్యూబ్ ఫీట్ ఆల్సో హెల్ప్ ఇన్ రెస్పిరేషన్. నాళికా పాదాలు కూడా శ్వాసక్రియలో పాల్గొంటాయి. ఇన్ సమ్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హోలోథిరాయిడియా, ఇన్ ద క్లోయకా దేర్ ఆర్ రెస్పిరేటరీ ట్రీస్. హోలోథిరాయిడియాలో అవస్కరం దగ్గర శ్వాస వృక్షాలు ఉంటాయి. సో ఇవి ఇకైనోడర్మేటాకి సంబంధించిన శ్వాసాంగాలు. నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసాం? కార్డేటా. సో కార్డేటాలో ఫస్ట్ యూరోకార్డేటా, ఎగ్జాంప్లిఫైడ్ బై హెడ్మేనియా. హెడ్మేనియా తీసుకుంటే అందులో ఏముంటాయి? ఇట్ ఈస్ బై pharyngeal gill slits which are many in number. గ్రసనీ మొప్ప చీలికల ద్వారా జరుగుతుంది. యూరోకార్డేటాలో గ్రసనీ మొప్ప చీలికల ద్వారా జరుగుతుంది. కాబట్టి అనేకమైన గ్రసనీ మొప్ప చీలికలు ఉండి శ్వాసక్రియలో పాల్గొంటాయి. We move from యూరోకార్డేటా to cephalochordata, exemplified by amphioxus. In amphioxus also we come across with what we call it as pharyngeal gill slits. దీంట్లో కూడా మొప్ప చీలికల ద్వారానే జరుగుతుంది. From there we move to cyclostomata and fishes. In both it is by gills and gill slits. సైక్లోస్టోమేటా చేపలు రెండిట్లో కూడా పూర్తిగా జలచర జీవులు కాబట్టి జల శ్వాసక్రియ మొప్పల ద్వారా, మొప్ప చీలికల ద్వారా జరుగుతుంది. ఫ్రమ్ సైక్లోస్టోమేటా వి మూవ్ టు యాంఫీబియా. ఉభయచరాలకు వచ్చేద్దాం. సో ఇన్ యాంఫీబియా ద రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఇన్ లార్వల్ ఫార్మ్స్ ఆర్ external gills. In fishes they are internal gills. In here they are external gills. సో యాంఫియోబియాకి వచ్చేసరికి కప్పను తీసుకుంటే చిరు కప్పలో దాని యొక్క డింబకములో బాహ్య మొప్పల ద్వారా శ్వాసిస్తుంది. అండ్ అడల్ట్ రెస్పైర్స్ బై లంగ్స్. ప్రౌఢజీవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. దాన్ని ఏమంటాం? పుప్పుస శ్వాసక్రియ అని చెప్పేసి అంటాం. And coming to the reptiles, birds and mammals, in all these what happens? It is pulmonary respiration that is taking place. వీటన్నిటిలో సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మూడిట్లో కూడా పుప్పుస శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారానే జరుగుతుంది. సో దిస్ ఈస్ ద కంపారిటివ్ ఫిజియాలజీ ఆఫ్ రెస్పిరేటరీ ఫిజియాలజీ. కంపారిటివ్ రెస్పిరేటరీ ఫిజియాలజీ. Coming to the respiratory tract. We'll start with respiratory tract today, and tomorrow we'll complete the transportation of oxygen and carbon dioxide
and other things that are involved, diffusion, etc. సో శ్వాస వ్యవస్థ దేంతో ప్రారంభమవుతుంది? ఇట్ స్టార్ట్స్ విత్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్. External nostrils are the openings present above the mouth opening. So this is the mouth opening above which there are external nostrils. సో శ్వాస వ్యవస్థ అనేది లేదా శ్వాస నాళము అనేది దేంతో ప్రారంభమవుతుంది? నాసికా రంధ్రాలతో ప్రారంభమవుతుంది. ఇవి నోటి కుహరానికి నోటి రంధ్రానికి పైన ఉంటాయి. దే లీడ్ టు నేసల్ క్యావిటీస్. ఈచ్ నాస్ట్రిల్ లీడ్స్ టు నేసల్ క్యావిటీస్. ప్రతి బాహ్యనాసికా రంధ్రం నాసికా కుహరంలోకి ప్రవేశిస్తుంది. ద నేసల్ క్యావిటీ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ వన్, ఇట్ ఈస్ హైలీ టార్చువస్. నేసల్ క్యావిటీ నాసికా కుహరం స్ట్రైట్గా ఉండదంటండి. ఇది ఎలా ఉంటుందంట? మెలికలు తిరిగి ఉంటుంది. కారణం ఏంటంట? ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద డస్ట్ పార్టికల్స్ టు ఎంటర్ ఫ్రమ్ ఎంటరింగ్ ద లంగ్స్. ఊపిరితిత్తుల్లోకి శ్వాస నాళంలోకి దుమ్ము ధూళి రేణువులు లాంటివి ప్రవేశించకుండా అవి ఏం చేస్తాయి? ఎక్కడో దగ్గర ఒక గోడ గుద్దుకుని ఆగిపోతాయి అన్నమాట. అండ్ ద నేసల్ క్యావిటీస్ హ్యావ్ cells called as goblet cells. Goblet cells are mucus secreting cells. నాసికా కుహరంలో త్రూ అవుట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ శ్వాసనాళం అంతా కూడా మనకి ఏముంటాయి? గోబ్లెట్ కణాలు ఉంటాయి. ఈ గోబ్లెట్ కణాలు ఏం చేస్తాయి? దే సెక్రీట్ మ్యూకస్, శ్లేష్మాన్ని స్రవిస్తాయి. అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాపింగ్ ద డస్ట్ పార్టికల్స్. డస్ట్ పార్టికల్స్ని ట్రాప్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ఎ నెంబర్ ఆఫ్ హెయిర్స్ ఇన్సైడ్. మనకు వచ్చేసరికి ముక్కులు ఉంటాయి, వెంట్రుకలు ఉంటాయి. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫిల్టరింగ్ ది ఎయిర్. గాలిని ఏం చేస్తాయి? ఫిల్టర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ థర్డ్లీ, ద ఇన్సైడ్ ఆఫ్ ద నేసల్ క్యావిటీ ఈస్ కవర్డ్ బై నేసల్ ఎపిథీలియం. నాసికా కుహరం యొక్క లోపల ఉండేటటువంటి పొరను నాసికా ఉపకళ అంటారు. ద నేసల్ ఎపిథీలియం ఈజ్ సప్లైడ్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్. ఓకే, ఈ నాసికా ఉపకళ అనేకమైన రక్తకేశ నాళికలతో సరఫరా చెందబడి ఉంటుంది. సో మనకి 3 రకాలు ఉన్నాయి చూసారా? మ్యూకస్ సెక్రేటింగ్ సెల్స్, హెయిర్స్ అండ్ బ్లడ్ క్యాపిలరీస్. Mucus is responsible for trapping dust particles. Hair is responsible for filtering the air. And what about the blood capillaries? What is the function of blood capillaries? Can anyone tell me what is the function of blood capillaries in the nose region? ఎవరైనా చెప్తారా? ముక్కు మీద గుద్దగానే రక్తం వచ్చేస్తుంది కదండి. కోపం వచ్చిన వాళ్ళకి ముక్కు ఎర్రగా అయిపోతుంది, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఆ ప్రెషర్ అంతా పెరిఫరల్ రీజియన్స్కి వెళ్ళి మనకి క్యాపిలరీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వచ్చేస్తాయి. సో కళ్ళల్లో ఎర్రగా అయిపోతాయి కోపం వచ్చిన వాళ్ళకి, ముక్కు చివరి ఎర్రగా మారిపోతుంది. కారణం ఏంటంటే బ్లడ్ క్యాపిలరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఎందుకోసం బ్లడ్ క్యాపిలరీస్ అన్ని ఎక్కువ ఎందుకున్నాయి? ఎందుకోసం అంటే, లెట్ us compare this with an air conditioner. So what an air conditioner in this summer? We are in summer, scorching heat, about 47 degrees in Rajahmundry, 49 day before yesterday. We use ACs. What is the function of an AC? AC prevents the entry of dust particles. AC filters the air and AC moistens the air, isn't it? That means it cools the air. The nasal cavities are preventing the dust particles. Nasal cavities are filtering the air and they also moisten the air. And hence, these are called as natural air conditioners of our body. Okay? నాసికా కుహరాలు ఏం చేస్తున్నాయంట? ఎయిర్ కండిషనర్ లాగా డస్ట్ పార్టికల్స్ ఫిల్టర్ చేస్తున్నాయి, ఎయిర్ని ఫిల్టర్ చేస్తున్నాయి, అంతేకాకుండా గాలిని చల్లబరుస్తున్నాయి. అందుకే వీటిని సహజ సిద్ధమైన ఎయిర్ కండిషనర్లు అంటాం.
సో ఎందుకు మాయిజన్ చేయాలి? Why the air has to be moistened? For example, when we are moving in scorching summer outside, we inhale dry air, dry and hot air. If the dry and hot air goes into lungs, and we know that lungs are having alveoli, alveoli are filled with alveolar fluid, and this alveolar fluid, that is water present here, is the place where oxygen and carbon dioxide are exchanged. So without this fluid, where the oxygen dissolves? Oxygen cannot dissolve. For the oxygen, if it is dissolved in air, it can be easily exchanged. If it is not dissolved in, if it is dissolved in fluid, it is easily exchanged. If it is not dissolved in fluid, you have to put more pressure to send oxygen into blood. So that is the reason why we require fluid here. If the dry hot air enters, what happens? This entire fluid in the alveoli gets dried up. Then you feel what we call respiratory distress. You cannot inspire air freely. It is uncomfortable. So you require this alveolar fluid to be intact. Alveolar fluid to be intact. So what happens here? In the nasal cavities, the blood capillaries take up the heat present in the air, and so that it is made cool, or it is cooled, it is moistened, so that the moist air enters and prevents the drying up of the alveolar fluid. That is the reason why several blood capillaries are supplied to nasal cavities. మనం ఎండలో నడుస్తున్నప్పుడు వేడిగా డ్రైగా ఉన్నటువంటి గాలి పీల్చుకుంటాం కాబట్టి ఆ గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఊపిరితిత్తుల్లోని విలాల్లో ఉన్నటువంటి ద్రవాన్ని ఎండబెట్టేస్తుంది. సో ఊపిరితిత్తుల్లో విలాల్లో ద్రవం లేకపోతే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ కష్టతరం అయిపోద్ది. అందుకనే ఈ ద్రవం ఎండిపోకుండా ఉండడం కోసం నాసికారంధ్రాల్లో ఉన్న రక్తకేశ నాళికలు పీల్చుకున్న గాలిలో ఉన్నటువంటి వేడిమిని అవి స్వీకరించి దాన్ని చల్లబరచి ఊపిరితిత్తుల్లోకి పంపిస్తాయి. అందుకే ఇవి న్యాచురల్ ఎయిర్ కండిషనర్స్ అని చెప్పడం జరిగింది. And from the nasal cavities arises the internal nostrils, which open into the pharynx. సో నాసికా కుహరాల నుంచి అంతర్నాసికా రంధ్రాలు ఏర్పడి గ్రసంలోకి తెరుచుకుంటాయి. సో pharynx is the region where there are several openings. One opening is that of internal nostrils, the other is that of eustachian tube goes to the middle ear, the other is that of esophagus gullet that goes to the alimentary canal, and the fourth one is called as glottis that goes into the respiratory tract. సో గ్రసంలో బోల్డ్ రంధ్రాలు ఉన్నాయి, సుమారుగా 4 రంధ్రాలు ఉన్నాయి. అందులో ఒక రంధ్రం శ్వాసనాళంలోకి తెరుచుకుంటుంది. ఆ శ్వాసనాళంలో ఉన్నటువంటి ఈ పైన రంధ్రాన్ని ఏమంటాం? జిహ్విక, గ్లాటిస్ అని అంటాం. ఈ గ్లాటిస్ దేంట్లో ఇది ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కవర్డ్ బై ఎ ఫోల్డ్ ఆఫ్ స్కిన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపిగ్లాటిస్. ఇది ఉపజీవిక అనేటటువంటి చర్మపు ముడతతో కప్పబడి ఉంటుంది. ఓకే, and it leads to the next part that is called as larynx. ఇది స్వరపేటికలోకి తెరుచుకుంటుంది. సో larynx is called as sound producing organ in mammals including human beings. స్వరపేటికని శబ్దినిగా, శబ్దోత్పత్తి అంగముగా మనం శబ్దోత్పత్తి అంగంగా పరిగణిస్తాం. సో శబ్దోత్పత్తి అంగం అంటే అర్థం ఏంటి? ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్ బట్ నాట్ వాయిస్. వాయిస్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్ అని మాత్రం అనకూడదు. సౌండ్ ప్రొడ్యూసింగ్ ఆర్గాన్, శబ్దోత్పత్తి అంగమే అనాలి తప్ప మాట్లాడడానికి కావలసినటువంటి ఈ వాయిస్ని
అది ఉత్పత్తి చేయదు. మరి శబ్దం ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ లారింగ్స్. సో లారింగ్స్ హ్యాస్ సర్టెన్ కార్టిలేజెస్. స్వరపేటికలో కొన్ని ప్రత్యేకమైనటువంటి మృదులాస్థి నిర్మాణాలు ఉన్నాయి. ఏంటంట ఆ మృదులాస్థి నిర్మాణాలు? వన్ ఈస్ కాల్డ్ యాజ్ థైరాయిడ్ కార్టిలేజ్. ఓకే, ఒకటి థైరాయిడ్ గ్రంథికి దగ్గరలో ఉంటుందనేమో దానికి థైరాయిడ్ మృదులాస్థి అని పేరు పెట్టారు. ఇది ఎంత ఉంటుంది? ఒకటే ఉంటుంది. ద సెకండ్ వన్ ఈస్ క్రీకాయిడ్ కార్టిలేజ్. రెండవది CRICOID, క్రీకాయిడ్ మృదులాస్థి. ఇట్ ఈస్ సి షేప్డ్ అండ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద లారింగ్స్. ఇది సి ఆకారంలో గుండ్రంగా ఉండి ఏం చేస్తుందంట? స్వరపేటికి ఆధార భాగంలో ఉంటుంది. అండ్ ద థర్డ్ వన్ ఈస్ arytenoid cartilage. These are 2 in number attached to muscles. మూడవది ఆర్టినాయిడ్ మృదులాస్థి. ఇవి రెండు ఉంటాయి. ఇవి ఏం చేస్తున్నాయంట? ఆర్టినాయిడ్ మృదులాస్థులు కండరాలతో సంబంధం కలిగి ఉంటాయి. సో వీటి యొక్క డయాగ్రామ్ చూస్తే in the larynx there is a thyroid cartilage. It is single but it has 2 lamina. It has 2 lamina. This is one lamina, this is another lamina. స్వరపేటికలో ఇరుప్రక్కల నుంచి ప్రయాణించి ఏముంటుందంట? థైరాయిడ్ మృదులాస్థి ఉంటుంది. ఇది ఒకటే ఉంటుంది కానీ ఎడం వైపు ఒకటి, రెండు వైపు ఒకటి, రెండు దళాలను కలిగి ఉంటుంది. which fuses the center to form what we call it as thyroid prominence. ఈ రెండు దళాలు కరెక్ట్గా గొంతు మధ్యలో, మనం ఎక్కడైతే సౌండ్ రావడం కోసం వేలు పెట్టి చూస్తామో గొంతు మధ్యలో అక్కడ కలుస్తాయి. కలిసి ఏం చేస్తాయి? కొంచెం బల్జ్ అవుతాయి. దీన్ని థైరాయిడ్ ప్రామినెన్స్ అని అంటాం. కొంతమంది మగవాళ్ళలో ఈ థైరాయిడ్ ప్రామినెన్స్ స్కిన్ని తొలుచుకొని బయటకు వస్తుంది. దాన్ని యాడమ్స్ యాపిల్ అని చెప్పేసి అని అంటారు. ఓకే, ఇన్ అడిషన్ టు దిస్ దెర్ ఈస్ అనదర్ కార్టిలేజ్ which is present at the base of the larynx. This is called as cricoid cartilage. Okay, cricoid మృదులాస్థి ఆధారంలో ఉంటుందని చెప్పుకున్నాం. And from the cricoid cartilage there arise 2 arytenoid cartilages which are connected to certain muscles by which the arytenoid cartilages can move. So arytenoid మృదులాస్థులు రెండు కూడా కండరాలతో కలపబడి కదలగలిగేటట్లుగా ఉంటాయి. In addition to these 3, larynx has another structure that is called as vocal cords. These are 2 in number. These are yellow in color because they are made up of fibroelastic cartilage. ఇవి పసుపు వర్ణంలో ఉంటాయి. కారణం ఏంటంటే ఇలాస్టిన్ ప్రోటీన్ మనకి పసుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి ఇది ఫైబ్రోఇలాస్టిక్ మృదులాస్థి, తంతుయుక్త స్థితిస్థాపక మృదులాస్థి అంటాం. అందుకే ఇది ఏం చేస్తుందంటే it is elastic. That means it can extend and it can retreat. ఇది వ్యాకోచించగలదు, అలాగే రిసీడ్ అవ్వగలదు. ఇవన్నీ ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో here they arise from the arytenoids and they pass through this. Okay, there are a pair of vocal cords. ఇప్పుడు ఏమవుతుందంట? they leave between the vocal cords, they leave a space. రెండు స్వరతంతుల మధ్యలో కొంత ప్లేస్ని వదిలేస్తాయి. ఇప్పుడు ఏమవుతుంది? now whenever we want to produce sound, మన శబ్దం ఉత్పత్తి చేయాలి అనిపించినప్పుడు the muscles of the arytenoid cartilages contract and the arytenoid cartilages move closer. Okay, arytenoid cartilages కి కనెక్ట్ అయినటువంటి కండరాలు సంకోచించడం వలన అవి దగ్గరగా అవుతాయి. So that both the vocal cords which are distant apart they come together. రెండు పక్కకు వచ్చేస్తాయి. And they form into a narrow space.
and this narrow space leads into glottis directly, and this is called as peephole of the glottis. ఓకే, ఈ రెండు దగ్గరికి వచ్చేసి సన్నటి మార్గంగా ఏర్పడతాయి. ఈ సన్నటి మార్గం ఎందులో తెరుచుకుంటుంది? గ్లాటిస్లోకి తెరుచుకుంటుంది. అందుకే దీన్ని పీప్ హోల్ ఆఫ్ ద గ్లాటిస్ అని చెప్పి అంటాం. మనం తలుపుకున్న కన్నంలో చూస్తాం చూసారా, కన్నంలో ఆ కన్నాన్ని ఏమంటాం? పీప్ హోల్ అని అంటాం. పీప్ అంటే చూడడం. అలాగే ఇక్కడ ఒక పీప్ హోల్ లాంటి సన్నటి మార్గము ఏర్పడుతుంది. నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్? నౌ యు ఆర్ ఇన్హేలింగ్, యు ఆర్ ఎక్స్హేలింగ్ ద ఎయిర్ త్రూ ద పీప్ హోల్. ఈ పీప్ హోల్ ద్వారా నువ్వేం చేస్తావు? గాలిని నిశ్వాసక్రియలో బయటికి పంపిస్తున్నాం. డ్యూరింగ్ విచ్ ద వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అండ్ క్రియేట్ సౌండ్. ఈ సమయంలో స్వరతంత్రులు ఏం చేస్తున్నాయి? వైబ్రేషన్ చెంది, ప్రకంపించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఆఫ్టర్ ద సౌండ్ ఈస్ ప్రొడ్యూస్డ్, ద టంగ్ అండ్ ద చీక్ మసిల్స్ are responsible for converting the sound into voice. సో నాలిక, మన చీక్స్లో ఉండేటువంటి కండరాలు కలిసి లారింగ్స్లో ఉత్పత్తి అయినటువంటి శబ్దాన్ని మాటల రూపంలోకి along with the help of the brain మారుస్తాయి. In the brain there is an area which is responsible for speech. This is called as Broca's area. మెదడులో నీకు స్పీచ్ అంటే ఏంటి? మాట్లాడడానికి కారణమైనటువంటి కేంద్రం ఏంటి అని అడిగితే మీరు ఏం పెట్టాలి? బ్రోకాస్ ఏరియా, బ్రోకాస్ ప్రదేశము అని పేరు పెట్టాలి, అని పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ద లారింగ్స్ లీడ్స్ ఇంటూ ట్రాకియా. లారింగ్స్ స్వరపేటికి తర్వాత భాగము వాయునాళము. In case of other organisms, in order to make it completely open throughout the life of an individual, this is supported by certain cartilages, which are in some other organisms are complete, whereas here in human beings, the cartilages which support the trachea are said to be incomplete. In other words, we can say they are C-shaped. Complete means they are round. Incomplete means they are half round. That means they are C-shaped. So trachea అనేది మనకి జీవితాంతం తెరుచుకునే ఉండేటటువంటి నాళం. అది ఎప్పటికీ మూసుకోకూడదు అంటే ఏం చేయాలి? ఈ గోడని సెపరేట్ చేసి ఉండాలి. ఈ రెండు గోడలను సెపరేట్ చేయడం కోసం దేవుడు మనకి ఏం చేశారు? మృదులాస్థి వలయాలని ఏర్పరిచారు. అవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట, రింగ్స్ లాగా ఉండే. నిమ్న కార్డేటా జీవుల్లో ఇవి సంపూర్ణంగా ఉంటాయి. మనకు వచ్చేసరికి ఇవి అసంపూర్ణంగా ఉంటాయి. సో అసంపూర్ణ మృదులాస్థి వలయాలతో అసంపూర్ణ మృదులాస్థి వలయాలు రెండు గోడల మధ్యలో వ్యాప్తి చెంది ఉంటాయి. ఈ అసంపూర్ణ మృదులాస్థి వలయాలని సి ఆకారపు మృదులాస్థి వలయాలని కూడా అని అంటాం. అండ్ ద ట్రాకియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ విండ్ పైప్. ఈ వాయునాళాన్నే మనం విండ్ పైప్ అని కూడా అని అంటాం. నెక్స్ట్, ద ట్రాకియా డివైడ్స్ ఇంటూ 2 branches. Each branch is called as bronchus. There is a right bronchus and a left bronchus. సో ట్రాకియా నుంచి 2 నాళాలు ఏర్పడతాయి. ఆ రెండింటిని కలిపి మన శ్వాస నాళాలు అని అంటాం. ఒకటి కుడివైపున, ఇంకొకటి ఎడమ వైపున ఉంటుంది. ఈచ్ బ్రాంకస్ ఎంటర్స్ ద లంగ్ ఆఫ్ దట్ సైడ్. ప్రతి బ్రాంకస్ అటువైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులోనికి తెరుచుకుంటుంది. ఆఫ్టర్ ఎంటరింగ్, ద బ్రాంకస్ డివైడ్స్ టు ఫార్మ్ ప్రైమరీ బ్రాంకై, which divide to form secondary bronchi, that divide to form tertiary bronchi. సో బ్రాంకస్ నుంచి మనకి ఏం ఏర్పడతాయంట? మొట్టమొదటిగా ప్రాథమిక శ్వాసనాళాలుగా విడిపోతుంది. ప్రాథమిక శ్వాసనాళాలు మళ్ళీ విడిపోయి ద్వితీయ శ్వాసనాళాలు ఏర్పడతాయి. ద్వితీయ శ్వాసనాళాలు విడిపోయి తృతీయ శ్వాసనాళాలుగా ఏర్పడతాయి. అండ్ టెర్షరీ బ్రాంకై నౌ లీడ్ ఇన్ టు బ్రాంకియోల్స్. ఈ తృతీయ శ్వాసనాళాలు
బ్రాంకియోల్స్ లేదా శ్వాసనాళికల్లోకి తెరుచుకుంటాయి. సో ద బ్రాంచెస్ ఆఫ్ టెర్షరీ బ్రాంకై ఆర్ కాల్డ్ యాజ్ బ్రాంకియోల్స్. సో బ్రాంకియోల్స్కి వచ్చేసరికి మళ్ళీ వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఆర్ రెస్పిరేటరీ బ్రాంకియోల్స్ అండ్ లాస్ట్ వన్ ఆర్ టెర్మినల్ బ్రాంకియోల్స్. ఓకే, టెర్మినల్ బ్రాంకియోల్స్. శ్వాసనాళికల్లో మరి రెండు రకాలు. ఒకటి రెస్పిరేటరీ శ్వాసనాళికలు, రెండు అంత్య శ్వాసనాళికలు. అంత్య శ్వాసనాళికలు. సో చివరిగా అంత్య శ్వాసనాళికలు వచ్చాయి. యాజ్ ద subdivision of this bronchus takes place, the number of cartilaginous rings gradually decreases by the time it reaches bronchioles. All these are also supported by cartilaginous rings which gradually decrease by the time it reaches bronchioles. సో ట్రాకియాలో ఉన్నట్లుగానే బ్రాంకస్లోను బ్రాంకియోల్స్లో గాను ఏముంటాయి, మృదులాస్థి వలయాలు ఉంటాయి. కాకపోతే అవి నెమ్మదిగా వాటి సంఖ్య తగ్గుతూ వస్తుంది. సో బై ద టైమ్ ద టెర్మినల్ బ్రాంకియోల్స్ ఆర్ ఫార్మ్డ్, what happens, it opens into each terminal bronchiole opens into a chamber. ప్రతి అంత్య శ్వాసనాళిక ఒక పెద్ద కుహరంలోకి తెరుచుకుంటుంది. దిస్ ఛాంబర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏట్రియం. ఈ ఛాంబర్ని ఏమంటాం, ఏట్రియం అంటాం. And because of the absence of incomplete cartilaginous rings here, what happens, the inner lining of atrium is folded into blind pockets. ఈ మృదులాస్థి వలయాలు లేకపోవడం వలన ఏట్రియం యొక్క లోపలి తరం గుడ్డిగా అంతమయ్యేటటువంటి చిన్న చిన్న బుడిపెల్లాగా ముడతలు పడిపోతుంది. And each blind pocket is called as an alveolus. ఈ బొడిపల్నే మనం ఏమంటాం, విలాలు అని అంటాం. In both the lungs of a human being there are 750 million alveoli. మానవుని యొక్క రెండు ఊపిరితిత్తులు కలిపి 750 మిలియన్ల ఆల్వియోలి ఉంటాయంట. Alveoli are the place where they are filled with alveolar fluid. ఇవి ఆల్వియోలార్ ద్రవముతో నింపబడి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎక్స్చేంజ్డ్. సో వాయువుల వినిమయము ఈ ఆల్వియోలి దగ్గర మాత్రమే జరుగుతుంది. వీటిని తెలుగులో విలాలు అని అంటారు. బికాస్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఎక్స్చేంజ్డ్ హియర్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సీట్స్ ఆఫ్ రెస్పిరేషన్. ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ వినిమయము ఇక్కడ జరగడం వలన వీటిని శ్వాసక్రియా తలము కింద పరిగణిస్తాము. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఇన్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని అడిగితే ఆల్వియోలి అని మీరు పెట్టాల్సి ఉంటుంది. సో ఇన్ టుమారోస్ క్లాస్ విల్ డీల్ విత్ స్ట్రక్చర్ ఆఫ్ ద లంగ్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎయిర్, followed by diffusion of gases, and finally transport of oxygen and carbon dioxide. So this is all for today. Thank you. If you have any doubt, please ask me, otherwise we'll close. Thank you.